భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతతో వాయిదా పడ్డటువంటి ఐపీఎల్ 2025 ఈ రోజు నుంచి అంటే మే 17 శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ విశేషంగా రాణిస్తూ ప్లేఆఫ్స్ దిశగా దూసుకు వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. కేకేఆర్పై ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. టెస్టులకు రిటైర్మెంట్ పలికిన తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్నటువంటి తొలి మ్యాచ్ ఇదే కావటం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్ పైన ఆర్సీబీ ఫ్యాన్స్ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారము ఈరోజు అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. గురువారం రాత్రి కూడా చిన్నస్వామి స్టేడియంలో వర్షం కురిసింది. దీంతో పిచ్ను కవర్లతో కప్పివేశారు. ప్రస్తుత అంచనాల ప్రకారము మ్యాచ్ జరిగే రోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది. శనివారం రాత్రి 7 గంటలకు టాస్ వేస్తే 7 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే రాత్రి 7 గంటలకు 71% వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటలకు 69% వర్షం సూచన ఉందని వెల్లడించింది. అయితే ఆ తర్వాత నుంచి వర్షం కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు 49%, రాత్రి 10 గంటలకు 34% వర్షం పడేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్లో ఉన్నటువంటి ఆర్సీబీ అప్పుడు 1 పాయింట్ తోటి అగ్రస్థానానికి దూసుకు వెళ్తుంది, ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది. అయితే ఈ సీజన్లో మెరుగ్గా రాణిస్తున్నటువంటి ఆర్సీబీ టాప్ 2లో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అది జరగాలంటే ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్కు వేదికైనటువంటి చిన్నస్వామి స్టేడియంలో దేశంలోనే మెరుగైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది. దీంతో వర్షం కాస్త విరామం ఇచ్చినా అరగంట వ్యవధిలోనే మైదానాన్ని మ్యాచ్ కోసం సిద్ధం చేయవచ్చు. దీంతో ఓవర్లు కుదించిన మ్యాచ్ జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఫలితం తేలాలంటే కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. మ్యాచ్ జరగాలని, ఆర్సీబీ గెలవాలని ఆ జట్టు ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది, ఆర్సీబీ 2వ స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కానీ ఆర్సీబీ కానీ ఈ రెండు జట్లు కూడా చెరో 16 పాయింట్లతోటి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంటే ఆర్సీబీ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగేటటువంటి ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినట్లయితే ప్లేఆఫ్స్ స్థానం ఖాయం కావటమే కాకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా కూడా 1 పాయింట్ తోటి ఆర్సీబీ ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాగుతుంది. అయితే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలవాలని ఆర్సీబీ బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో 1 లేదా 2వ స్థానంలో ఉంటే క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడినప్పటికీ మరొక మ్యాచ్లో ఆడేటటువంటి అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 2లో అప్పుడు గెలిచి ఫైనల్స్కు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ మరొక అవకాశం ఉంటుంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గెలిచినా కూడా ఫైనల్స్కు చేరవచ్చు. అంటే పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలలో ఉన్నటువంటి జట్లు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో గెలిస్తే నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. ఒకవేళ క్వాలిఫైర్ 1లో ఓడిపోయినప్పటికీ క్వాలిఫైర్ 2లో గెలవడం ద్వారా కూడా ఫైనల్స్కు చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాయింట్ల పట్టికలో 1 లేదా 2 స్థానాలలో ఉండటానికి ఆర్సీబీ గట్టిగా విశ్వ ప్రయత్నం చేస్తుంది అనటంలో సందేహం లేదు. ఇక ఆర్సీబీ, కేకేఆర్ ఈ 2 జట్ల మధ్య గత ఐపీఎల్ రికార్డు చూసినట్లయితే ఈ 2 జట్లు కలిసి గతంలో ఐపీఎల్లో 34 సార్లు తలబడితే 20 మ్యాచ్లలో కేకేఆర్ విజయం సాధిస్తే ఆర్సీబీ 14 మ్యాచ్లలో విజయం సాధించింది. అంటే ఆర్సీబీ పైన కేకేఆర్దే పైచేయిగా ఉంది. ఇక ఈ సీజన్లోనే గతంలో ఒకసారి ఈ 2 జట్లు తలపడ్డాయి. మార్చి 22వ తారీఖు నాడు ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషిస్తే ఓపెనర్ ఫిల్ సాల్ట్ సైతము 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీతోటి రాణించాడు. అంటే ఈ సీజన్లో గతంలో ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీనే విజయం సాధించింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ అనేది సాధారణంగా సులభంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచినటువంటి జట్టు బౌలింగ్ ఎంచుకునేటువంటి అవకాశమే ఉంది. ఇక ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయో ఒకసారి చూసినట్లయితే ఆర్సీబీ అనేది సొంత మైదానంలో చాలా బలంగా ఉంది. మరియు వారి యొక్క బ్యాటింగ్ ఫామ్ కూడా కేకేఆర్ కంటే ప్రస్తుతం మెరుగ్గా ఉంది ఆర్సీబీకి. అయితే కేకేఆర్ స్పిన్నర్లు సునీల్ నరైన్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ ఆర్సీబీ మిడిల్ ఆర్డర్లను కట్టడి చేయగలిగితే మాత్రము మ్యాచ్ రసవత్తరంగా సాగేటటువంటి అవకాశం ఉంది. సో ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ కేకేఆర్ బౌలింగ్గా ఉంటుంది. కేకేఆర్ బౌలింగ్లో కూడా స్పిన్నర్లు
గట్టిగా ప్రభావం చూపెట్టిన అవకాశం ఉంటుంది కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగేట అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీకి గెలుపు అవకాశాలు 60%, కేకేఆర్కు గెలుపు అవకాశాలు 40%గా చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, అదేవిధంగా స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్స్లో చూడవచ్చు. ఇక జియో హాట్స్టార్లో ఈ మ్యాచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనము ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే బెంగళూరులో ఈరోజు వర్షం అవకాశం ఉన్నప్పటికీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో దేశంలోనే అత్యంత మెరుగైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉంది కాబట్టి వర్షం ఆగినటువంటి అరగంటలోనే మరి మైదానాన్ని మ్యాచ్ ఆడటానికి సిద్ధం చేయవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి, అంటే పూర్తి స్థాయి 20 ఓవర్ల మ్యాచ్ కాకపోయినప్పటికీ 10 ఓవర్లు లేదా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఆశించవచ్చు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్కి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆడేటటువంటి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఈ మ్యాచ్ పైన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు వీడుకోలుకు నిదర్శనంగా అందరూ కూడా వైట్ జెర్సీలో స్టేడియానికి రావాలని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. అదేవిధంగా కాస్త భావోద్వేగాలతో, ఎందుకంటే టెస్ట్ క్రికెట్కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆడేటటువంటి మ్యాచ్ కావడంతో కాస్త భావోద్వేగాలతో కూడినటువంటి మ్యాచ్గా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఆర్సీబీ జట్టు కానీ ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచినట్లయితే అఫీషియల్గా వాళ్ళ టీం పక్కన క్యూ అంటే క్వాలిఫై, ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయినటువంటి తొలి జట్టుగా ఆర్సీబీ నిలుస్తుంది. ఈ మ్యాచ్ రద్దయినా కూడా ఒక పాయింట్ తోటి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ దిశగా మరింత ముందడుగు వేస్తుందనడం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ కోరుకునేదంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా జరగాలి, అదేవిధంగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరోవైపు కేకేఆర్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి, ప్లేయర్స్కి చేరాలంటే. ఈ మ్యాచ్తో పాటు జరగబోయేటటువంటి మ్యాచ్లు అన్నీ కూడా భారీ తేడాతోటి గెలిచినట్లయితేనే కేకేఆర్కు ప్లే ఆఫ్స్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.